ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ న్యూ బ్యాచ్కి అండ్ 25th బ్యాచ్. సో మయూక అంటే డిసిప్లిన్ అండ్ యాక్టింగ్లో కానివ్వండి, ఏ ఆర్ట్లో అయినా ఒక డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. ఆర్ట్తో పాటు అది మయూక అని నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రణతి 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 ప్రణవనాథ జగతికి, ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి. ప్రణతి 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 ప్రణవనాథ జగతికి, ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి. ప్రణతి ప్రణతి ప్రణతి. దాదాపు 15 మంది హీరోలుగా ఇండస్ట్రీలో డిసిప్లిన్తో ప్రొఫెషనల్గా ఉండడం, 4-5 హీరోయిన్స్గా ఉండడం, దాదాపు 100కి అబో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో ఉండడం, ఇంతకంటే ఇంకేమైనా కావాలా? అలాగే మీ అందరికీ లేని స్క్రీన్ మీద మీ అందరూ చూస్తారు, మీ అందరికీ లేని అదృష్టం నేను అన్నయ్య కనుసన్నల్లో ఉండడం, అన్నయ్యకి దగ్గరగా ఉండడం. అన్నయ్య డాక్టరేట్లు కానీ, ఇంకే అవార్డులు కానీ, పద్మశ్రీలు కానీ మీరందరూ అన్నయ్య ఎత్తు చూశారు, నేను దగ్గర ఉండి అన్నయ్య లోతు చూశాను. నేను అన్నయ్య దగ్గర కూర్చుంటే రామాయణ భారత భాగవతాలు అలా వినిపిస్తూనే ఉంటారు. ఊరికే నేను మామూలుగా ఎప్పుడైనా ఇందుగలడందు లేడని సందేహం వలదని పద్యం మామూలుగా ప్రహ్లాదుని పాడాడేమో అనుకున్నాను. కానీ దాన్ని విడమరిచి ఇందు కలడు, అందు కలడు, ఎందెందు వెతికినా అందందే కలడు, దీన్ని ఇలా విడమరిచి చెప్తారు. ఏ పద్యాన్నైనా అలాగే చెప్తారు. అలాగే ప్రపంచం యావత్తు మనం ప్రపంచాన్ని చూడాలనుకుని వెంపర్లాడతాం, కానీ ప్రపంచం మొత్తం చూడాలనుకునేది ఎవరిని? అలాగే అందరూ పెద్ద వాళ్ళందరూ కూడా నా జీవితం తెరిచి ఉంచిన పుస్తకం అంటారు. అన్నయ్య పరిచి ఉంచాడు తన పుస్తకాన్ని. మొన్నే నేను అని తన ఆటోబయోగ్రఫీ ఒక బుక్ తెలుగులో రాశారు. అది ఇంగ్లీష్లోకి, తమిళ్లోకి, హిందీలోకి, కన్నడలోకి, మలయాళంలోకి వెళుతుంది అంటే ఏదో మనం ట్రాన్స్లేట్ చేయడం కాదు, అక్కడి భాషల వాళ్ళకు కూడా, అక్కడి వాళ్ళకు కూడా అన్నయ్య గురించి తెలియడం. మొత్తం ఇన్ని భాషల్లోకి తన బుక్ రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఎక్కడా జరగలేదు ఈ ప్రపంచం. ఇన్ని లాంగ్వేజెస్లో బుక్ రావడం అన్నది అది ఏదో నేను అలా చేశాను కాదు. ఆ బుక్ చదివితే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, అది ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం. అది ఒక బ్రహ్మానందం గారి చరిత్ర సినిమా కాదది. ఒక వ్యక్తి అది చదివి ఒక అద్భుతమైన స్థానానికి వెళ్ళే ఒక భగవద్గీత లాంటిది ఆ పుస్తకం. అలాగే అన్నయ్య సినిమాకి వెళితే నవ్విస్తూ ఉంటారు, అన్నయ్య రేడియోకి వెళితే కూడా అంటే అది అని అన్నయ్య ఉంటాయి కదా కొన్ని. అలాగే నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఆడియో ద్వారా. అలాగే ఫ్రెండ్స్ ఎవ్వరు కలిసినా, ఎక్కడ గెట్ టుగెదర్ జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయడం జరిగారు. ఇలా ఎన్ని చోట్ల అసలు అన్నయ్య లేని సెకండ్ లేదు. అన్నయ్య రావడం పరమానందం. పద్మ అన్నయ్య వచ్చారు. నేను ఆత్మీయతను మాత్రమే పంచుకోగలిగిన వాడు కాబట్టి ఉత్తేజ నాకు కావలసిన వాడు ఆత్మీయుడు. 25వ బ్యాచ్ ఇట్లాగే. సో వీళ్ళు ఈ సందర్భాన్ని పురస్కరించి పిల్లలు బాగుంటుంది ఏంటంటే తప్పకుండా వస్తానని చెప్పి నేను వేరే షూటింగ్కి వెళ్ళాల్సింది. నేను అసలు జనరల్గా మంచి షూటింగ్ సెట్ చేయట్లేదు, ఏదో చేయాల్సిన షూటింగ్ ఇవాళే వచ్చింది. సో అయినా సరే ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి కంపల్సరీగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకులో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలనేటువంటి సదాశయం కలిగిన ఉత్తేజన అభినందించడం. ఉత్తేజన అభినందించడం.
ఎందుకంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటికి మీ బెండ్ తీసే ఉంటాడు. ఎవరు ఉత్తేజ్ వీళ్ళు కాదా? అందువల్ల ఏమైనా ఇక్కడ ఉత్తేజ్ అనేవాడు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, మీకు తెలిసినట్టు ఒక మంచి రచయిత, మంచి ఒరేటర్, బాగా మాట్లాడగలిగినవాడు, ఒక మంచి మనిషి, మంచి ఆలోచనాపరుడు, సిన్సియారిటీ ద ఎనిమీస్ ఉత్తేజ్. అటువంటి ఉత్తేజ్ దగ్గర రేపొద్దున మీరెవరో చెప్పండి, మీ గురువు ఎవరో చెప్పండి అంటారు. చెప్తే మీరేంటో మేము చెప్పగలమని. అలాగా మీరు ఎక్కడ చదువుకున్నారు ఇంతకుముందు అంటే ఇంతకుముందు మొత్తం అంత లిస్ట్ అంతా చెప్పుకొచ్చండి. ఇలా ఫలానా చోట చదువుకుని ఫలానా చోట పెరిగామని చెప్తే ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ. అటువంటి వాల్యుబుల్గా మనం చెప్పుకునేటువంటి అతి తక్కువ మంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉత్తేజం. సో అతన్ని తను పిలిచినప్పుడు ఆహ్వానాన్ని నేను మామూలుగా అయితే వద్దులేదు, అరే ఒరే అనుకుంటాను అనే దానిలో వద్దులేరా ఎందుకు అనవసరంగా అని ఉండేవాడిని. కానీ కంపల్సరీగా రావాలి అనే మెయిన్ పాయింట్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ మీట్ యూ ఆల్. తర్వాత ఇంకా నటన గురించి, నటన యొక్క వైదుష్యం గురించి, నటనలో ఉన్న ఇవన్నీ నాకు తెలియదని ఎందుకంటున్నానంటే తెలియకుండానే అది వచ్చేసి. సపోజ్ నాకు తాగుబోతు యాక్టింగ్ రాదు, యాక్టింగ్ వచ్చు, తాగటం రాదు. డిఫరెన్స్ దట్ ఈస్ ఓన్లీ ది. అది మనం చెప్పుకోవాలంటే మనం తెలుసుకోవాలనేటువంటి విషయం ఏంటంటే మనకి లేనిది ఉన్నట్టు అది భ్రమింపజేయడమే కదా నటన. అది మనం అది కూడా మనమే చేసి ఒక హత్య చేసేవాడు క్యారెక్టర్ వేసామంటే నలుగురు చేసి వస్తాం సార్ తర్వాత చూసుకుందాం, ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది అంటే అది వీల్లేదు. కాబట్టి నటుడికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి నాకు తెలిసిన as far as my little knowledge goes, యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఉంటే మనకి ఇప్పుడు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు అనేది ఒక అవగాహన మనలో రికార్డ్ చేసుకుని ఉండగలిగితే ఎక్కడైనా ఏదైనా మనం మాట్లాడాలన్నా, ఎక్కడైనా ఏదైనా మనం చేయాలన్నా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా రెప్లికా లాగా మనం చేయగలిగితే ఆ క్యారెక్టర్ మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ కళ్ళ ముందు కనిపించాలంటే వాడు ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలుస్తుంది. అటువంటి మెయిన్ దానికి ఉంటారు, అటువంటి ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్. అటువంటి అబ్జర్వేషన్ మీ అందరూ నేర్చుకుని ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్లోకి దాన్ని పరకాయ ప్రవేశం ఉంటాం. అలాగా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి దాన్ని నటింపజేసేటువంటి తర్వాత కొన్ని చిన్న చిన్న పాజెస్ ఎక్కడ ఏంటి మీ గురువు గారు మీరు నేర్పుతూనే ఉంటారు. మళ్ళీ నేను ప్రత్యేకంగా మార్నింగ్ వచ్చి ఒక సపరేట్గా శుద్ధి కొట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఎనీవే నాకు అక్కడ వాళ్ళు ఫోన్లో చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచో 45 minutes 1 hour వెళ్ళాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి కైండ్లీ నన్ను మన్నించాలి, మరో విధంగా అనుకోవద్దు. మళ్ళీ ఒకసారి వచ్చి మీ కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికి కలిపి ఐ విల్ టేక్ ఒక చక్కటి క్లాసెస్, మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకుంటాను ప్రామిస్ చేస్తూ దయచేసి మీరు నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఇష్టం రా నువ్వు చెప్తూ ఉంటే సెల్ ఫోన్లో ఫోటో పంపిస్తే సెల్ ఫోన్ 1 minute కోసారి ఆరిపోతుంటుంది కదా, పోతూ ఉంటుంది కదా విజన్. సెల్ ఫోన్లో ఫోటో పంపించారు మా నాన్నగారు ఫోటో, బ్రహ్మానందం గారు. ఇంతకంటే సో మచ్ అన్నయ్య స్క్రీన్ మీద ఆర్టిస్ట్ కాదు, ఇలా కూడా ఆర్టిస్ట్.
ఉన్నారు తండ్రి? తల్లులు అందరు బాగున్నారా? పెద్ద ఆయన ఇప్పుడు ఏదైనా చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి. స్కూలే మన దగ్గరికి రావడం అంటే అద్భుతం కదా. సో ఇప్పుడు ఈరోజు అది జరిగింది. ప్రభు అనే నిజంగా వృత్తి, స్నేహం, ఆత్మీయత ఇలాంటివన్నీ పెనవేసుకొని ఈ సందర్భంగా ఇప్పుడు ఇలా రావడం నిజంగా నేను అన్నయ్య లవ్ యూ సో మచ్. నేనే అన్నాను అన్నయ్య ఇది ఇన్ఫార్మల్ ఫార్మల్గా ఉంటుంది, చిన్న మీకు చేంజ్ ఉంటుంది రండి అని చెప్పి బలవంతంగా వచ్చాను. ఎందుకంటే మయూఖ ఎనీ ఇనాగరేషన్ తను లేకుండా ఇంతవరకు జరగల. ఎవ్రీ ఇనాగరేషన్ ఫస్ట్ మొదటి బ్యాచ్ నుంచి ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, మయూఖ గురించి ప్రతిసారి చెప్తా ఉన్నాను. పద్మ వల్ల, తన ప్రోత్సాహం వల్ల, పూరి జగన్ వల్ల, ఇలా ప్రభన్న లాంటి వాళ్ళ వల్ల, పద్మ, పూరి, ప్రభు 3 పాలు భలే ఉందే. ఈ 3 పాల వల్ల ఈ పాల పడ్డాయి. 3 పాల వల్ల ఈ పాల పడ్డా. సో మయూఖ రన్ అవడం, పెద్ద సోషల్ మీడియా, పెద్ద పబ్లిసిటీ లేకున్నా ఉత్తేజ్ అనే ఒక వ్యక్తి తను సంపాదించుకున్న ఇలాంటి ఆస్తి వల్ల 25వ బ్యాచ్లోకి రావడం ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఎందుకంటే వెళ్ళిన పిల్లలు, ఈ లెఫ్ట్ సైడ్ పిల్లలు బాగా చేయడం వల్ల ఈ రైట్ సైడ్ పిల్లలందరూ వస్తున్నారు. వెళ్ళిన పిల్లల వల్లే. వెళ్ళిన పిల్లలు కనుక ఏమాత్రం డిసిప్లిన్ లేకుండా, ప్రొఫెషనలిజం లేకుండా 5-6 టేకులు తీసుకొని ఉంటే కనుక ఇది 25వ టేకు, 25వ షాట్కి వచ్చేది కాదు. ఇది మీ అందరికీ లవ్ యూ. మీరందరూ చాలా కష్టపడ్డారు, మీరందరూ కష్టపడుతున్నారు. అప్పుడప్పుడు ఏదో ఆడిషన్స్ గురించి వాటి గురించి పెడుతున్నారు, కొన్ని బోకస్ ఉంటాయి, కొన్ని అన్ని చోట్ల ఉంటాయి. ఎక్కడ ప్రాబ్లం లేదు చెప్పండి. మనం మన ప్రయాణం అస్సలు ఆపొద్దు, వెళుతూనే ఉండాలి, వెళుతూనే ఉండాలి, నిరంతరం వెళుతూనే ఉండాలి. ఎక్కడో దగ్గర నిజాయితీ ఉంటుంది, ధర్మం ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను నమ్ముకొని ప్రయాణం చేస్తున్నానుగా, నడుస్తూనే ఉంది. సో అలా లంచ్ పెట్టడం అంటే ఏదో భోజనం పెట్టి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను కాదు. 10 మంది కలిసి భోజనం చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు ఒక ఎమోషన్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, ఎన్నో పంచుకుంటారు, స్నేహాలు పంచుకుంటారు, వాళ్ళ అమ్మా నాన్నల గురించి మాట్లాడుకుంటారు. మా అమ్మ ఈ కూర భలే వండుద్రా అంటాడు సడన్గా, ఉత్తిగా ఏ వంకాయ కూర తింటూ. ఆ క్షణంలో వాళ్ళ అమ్మ గుర్తొచ్చినట్టే కదా, వాళ్ళ నాన్న గుర్తొచ్చినట్టే కదా. అలా గుర్తుకు రావడం కోసం యాక్టింగ్లో ఇమాజినేషన్ అని ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇమాజినేషన్ ఏదైనా సరే ఇమాజిన్ చేసుకోగలగాలి. ఇప్పుడు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ నేను తాగుబోతు యాక్టింగ్ చేయాలంటే అబ్జర్వ్ చేశాను అన్నాడు. అంటే అబ్జర్వ్ అంటే తాగుబోతుల్ని చూశాడు, దాన్ని ఇమాజిన్ చేసుకున్నాడు, చేసుకొని యాక్ట్ చేయగలుగుతున్నారు. ఒక్కొక్క తాగుబోతు ఒక్కొక్కలా యాక్ట్ చేస్తాడు. కొందరు తాగితే విపరీతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, వాడు తాగినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడు. ఒకడు తాగితే సైలెంట్గా పడుకుంటాడు, ఒకడు తాగితే విపరీతంగా లేచి అరుస్తుంటాడు, ఒకడు తాగితే కొడతాడు. వాడి లిక్కర్ని బట్టి, వాడి విద్యను బట్టి, వాడి సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఆ పాత్రలన్నీ మనం అబ్జర్వ్ చేసుకుని బ్యాంకులో పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు మనం యాక్ట్ చేస్తాం. వెరీ ప్రొఫెషనల్ యాక్టింగ్ స్కూల్ని రన్ చేస్తున్నాం. నేను కానీ, మా సుజిత్ కానీ, గౌతమ్ కానీ, మా మిగతా ఫ్యాకల్టీ ఎవరైనా సరే ప్రాపర్గా రన్ చేయడానికి ద బెస్ట్ యాక్టర్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తెలుసు వీళ్ళకి ఆ లాస్ట్ 15 days ఆ పంపే ముందు పడే నరకం మామూలుగా ఉండదు. సో కష్టపడాలి, ఇష్టమైన దానికోసం వచ్చారు. ఈరోజు చూసారా, మొదటి క్లాస్ ఈరోజు మీకు జరిగింది ఒకటి. ఏంటి? బ్రహ్మానందం గారు ఇప్పుడు తాళ్ళూరు రామేశ్వర గారి కాంబినేషను ఎక్కడో 50 కిలోమీటర్ల దూరంలో. అంటే ఒక షూటింగ్ జరగాలంటే బ్రహ్మానందం గారి డేట్ దొరకాలి, తాళ్ళూరు రామేశ్వరరావు గారి డేట్ దొరకాలి, అండ్ వృద్ధాశ్రమం లొకేషన్ కూడా దొరకాలి. ఈ 3 సెట్ అయితే తప్ప షూటింగ్ చేయలేము. అంటే టైం, మళ్ళీ వీటన్నిటికీ ఎక్విప్మెంట్ అదంతా కావాలి. ఈవెన్ కెమెరామెన్ కూడా ఏ బాంబే అతనో ఇంకెవరో అయితే కనుక అతని డేట్స్ కూడా దొరకాలి. ఇలా అందరి డేట్స్ దొరకాలి, టైంకి వెళ్ళాలి. అది కూడా వాళ్ళు సార్ వృద్ధాశ్రమంలో మళ్ళీ 9 గంటల తర్వాత మా దగ్గర యోగా ఉంటుందండి, అది ఉంటుంది అంటే 7 to 9 ఇస్తారు.
ఆ 7 to 9లోనే షూటింగ్ చేయాలి అంటే టైం, డేట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ. మినిమం ఒక పెద్ద హీరో సినిమాకి రోజుకు ఒక 25 నుంచి 50 లక్షల వరకు అవుతుంది. ఒక మీడియం రేంజ్ సినిమా అతనికి 15 నుంచి 20 లక్షలు అవుతుంది. ఒక చిన్న సినిమా ఎంత లేదన్నా 10 lakhs అవుతుంది ఒక్కరోజు ఖర్చు. ఒక్కరోజు ఒక యాక్టర్ డేట్ ఇవ్వకపోతే 10 లక్షలు నష్టం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాది డ్రైవర్ క్యారెక్టరే కదా, ఏముంది చిరంజీవి గారు కారు ఎక్కుతూ ఉంటే నేను డోర్ తీశాను, ఈరోజు వెళ్ళకుండా పర్లేదు అని అనుకుంటే అవుట్. ఎందుకంటే ఇంటి దగ్గర చిరంజీవి గారు కారు ఎక్కారు, ఆ కారు వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఆగింది, మళ్ళీ అక్కడ డోర్ తీసేటప్పుడు డ్రైవర్ మారితే ఎట్లా? అదొక 20 రోజుల తర్వాత తీస్తారు షూటింగ్. ఇంటి దగ్గర ఏ డ్రైవర్ అయితే ఉన్నాడో ఎయిర్పోర్ట్లో కూడా అదే డ్రైవర్ ఉండాలి కదా. మధ్యలో పంజగుట్ట ఫ్లైఓవర్ మీద డ్రైవర్ మారాడా కదా. సో యాక్టర్ వన్స్ కమిట్. యాక్టర్కి మాత్రమే ఆప్షన్ లేదు, డైరెక్టర్కి ఆప్షన్ ఉంది, కెమెరామెన్కి ఆప్షన్ ఉంది, ఎనీ డిపార్ట్మెంట్. చచ్చిపోయేంత వరకు యాక్టర్ బ్రతికే ఉండాలి, చచ్చిపోయేంత వరకు. వన్స్ కమిట్. అందుకే ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి, బైక్లు స్పీడ్గా వెళ్ళొద్దు. కమిట్ అయితే సడన్గా దెబ్బ తగిలితే మన వల్ల షూటింగ్ ఆగిపోతాయి. సో ఇట్లాంటివి ఎన్నో మనం వీళ్ళకి తెలుసు, కొత్త పిల్లలకు కొన్ని తెలియదు. ఇలాంటివన్నీ చాలా మాట్లాడుకుంటాం. ఏదైనా సక్సెస్ఫుల్గా ఇలా 25వ బ్యాచ్లోకి ఎంటర్ అవడం ఈరోజు ఒక ముచ్చటైన డేట్ అని చెప్పి యాక్చువల్గా మేము సండే చేసి మండే క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. సో బట్ 25th 25th బ్యాచ్ అని చెప్పి ఇలా చేసాం. సో థ్యాంక్ యూ. దీని వెనక మానసికంగానో ఇంకే రూపంలోనో ఏ రూపంలోనో పద్మ లేకుండా ఇదంతా జరగదు. ఇలాంటి అన్నయ్య లేకుండా, ఇలాంటి మా ఫ్యాకల్టీ లేకుండా ఇలాంటి జరగదు. ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు అంటుంటారు, స్కూల్ అంటే ఇలా అందంగా ఏదో 4 గోడలు కాదు, దానికి ఒక అంబియన్స్ క్రియేట్ చేయడం, దానికి ఒక ప్రాపర్ ఫ్యాకల్టీని చూసుకోవడం, ప్రాపర్గా రన్ చేయడం, ఎంతో డిసిప్లిన్ ఉంటే తప్ప కుదరదు. నేను చాలాసార్లు ఇవాళ ఒక్కరోజన్నా నా లక్ష్యాలు, కోరికలకు లక్ష్యాలు తేడాలు ఉంటాయి. చాలామంది లక్ష్యాలని కూడా కోరికల్లాగే అనుకుంటారు. కోరికలు అంటే బిర్యానీ తినడం, కోరికలు అంటే ఐస్ క్రీమ్. మనది కోరికల స్థానంలో లేము, ఇప్పుడు మనం లక్ష్యాల స్థానంలో ఉన్నాం. ఎవరెస్ట్ ఎక్కడం అన్నది కోరిక కాదు, లక్ష్యం. ఒక అమ్మాయితో మాట్లాడడం అంటే లక్ష్యం కాదు, కోరిక. సో అలాంటి లక్ష్యాల స్థానంలో ఉన్నాం కాబట్టి సో ఒక ప్రాపర్ అంబియన్స్ క్రియేట్ చేసుకోవడం, ప్రాపర్గా రన్ చేయడం. నేను ఇంతకుముందు ఎక్కడ ఆగానంటే నా పెద్ద కోరిక ఏంటంటే అది లక్ష్యంలాగా అయిపోయింది. నా కోరిక 10 గంటలకు లేవాలని బాస్. 10 గంటల వరకు బోర్లా పడుకొని 11 గంటలకు కాఫీ తాగి 4 గంటలకు అన్నం తిని నా ఇష్టం ఉన్నట్టు చెయ్యాలని గత 35 సంవత్సరాలుగా అనుకుంటున్నాను. 6 గంటలకు బాడీ లేచేస్తాను, వర్క్ ఏమీ ఉండదు, అలా అయిపోయింది. ప్రతి సినిమా వాళ్ళు అంతే. మనకు పండగలు లేవు, పబ్బాలు లేవు, ఫంక్షన్స్ లేవు, ఏవీ లేవు. సమ్మర్ హాలిడేస్ లేవు, వింటర్ హాలిడేస్ లేవు, ఏ హాలిడేస్ ఉండవు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవకాశం వస్తుందో తెలియదు. సో లవ్ యూ ఆల్. మయూఖ ఇలా రన్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇది యాక్చువల్గా నా వెన్నంటి ఉండి తనుంటే ఇది ఏ FNCCలో ఎక్కడో ఒక పెద్ద ఫంక్షను, ఇంకా పెద్ద హీరోల్ని వాళ్ళని పిలుచుకొని మొత్తం నా ఆడిషన్ బ్యాచ్లో ఉన్న నా తమ్ముళ్ళని, నా బిడ్డల్ని, నా బావమర్దుల్ని, నా బావల్ని రకరకాలుగా పిలుస్తాడు ఒకడొకడు. సో వాళ్ళందరినీ పిలుచుకొని ఒక 300-400 మంది మధ్యలో జరపాల్సిన ఫంక్షన్. బట్ ఏదేమైనా చాలా సంతృప్తిగా జరిగింది. బ్రహ్మానందం గారు అంత షూటింగ్ బిజీలో ఉండి కూడా ఇలా వచ్చి ఆశీర్వదించడం చాలు. గంగగోవు పాలు గరిటెడైనను చాలు కదా. సో అలా వచ్చి కాసేపు ఉండి మనల్ని అందరినీ ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఆయన ఇచ్చిన అభిమానం, నేను సంపాదించుకున్న ఆస్తి. సో థ్యాంక్ యూ. Good morning to everyone. Actors, very good morning. Sir, actors ki energy is first thing. No, that's the first thing I would like to add on for 25th batch. And I'm very happy. I'm very, very happy, so happy and very glad, and thank you so much for the opportunity to continue to work here for the 25th batch. నేను ఎప్పటికీ చెప్తాను, what is the best thing about Mayuka? Mayuka, what is the amazing thing? What is the best thing about in Mayuka?
The best thing about the Mayuka is the students of Mayuka. Yes. This, I always say that. That is where, which make me to give. When I say good morning, everyone said, what is lacking in you to say again? Just, it's a wish, right? It's a wish. You can say that. Greetings. You have to give a greetings to someone. మిమ్మల్ని ఏది వెనక్కి నెట్టేస్తుంది? See, if you want to become an actor, the zeal to become an actor, or you want to become a better actor, if you want to work every day, there's the most essential quality every actor should cultivate. Irrespective of your fields, but especially, exclusively for an actor. You wake up, you walk, you eat, you die, you sleep. Whatever you do it with so much of excitement. You should have a excitement. If you wouldn't have an excitement, the actors never come out. Whether your audition got failed, still you have to go for another audition with full of excitement. That's how an actor life. So, how many people can take it as a failure as a learning or something? But actor ki matram prati roju kuda learning hai. Adi nu success ainava, fail ainava, nu em chesnava, something sambandhame ledhu actually. That is what ఇంతమంది బ్రహ్మానందం గారు చెప్పింది అదే, అబ్జర్వేషన్. ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే నువ్వు అబ్జర్వ్ చేయలేవు. సో దిస్ ఇస్ ద హై నోట్ ఆఫ్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద యాక్టర్స్ ఆన్ 25th, బికాస్ ఎనీ ఇన్స్టిట్యూషన్, any educational institution will be gradually when it's growing, there is sort of a depreciation will happen, but still it is growing ahead. అనడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనిషి యొక్క ఎగ్జైట్మెంట్. this is one of the point, because even I feel sometimes, okay fine, whatever, లేదన్నా ఇవాళ సుజిత్ మనం ఈసారి ఇచ్చేద్దామా, ఈసారి ఇట్లా చేద్దామా, ఈసారి అట్లా చేద్దామా, మీరు ఒకసారి రేపు వస్తావా ఇంటికి, ఒకసారి రేపు ఇది కూర్చొని మాడదామా, ఇది చూసినారు ఒకటి, ఇది మస్తు అనిపించింది, ఇట్లా అనిపించింది. సో ఎవ్రీథింగ్, దర్ సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, దట్ ఎనర్జీ పాసెస్ టు మీ టు బి, ఐ బికమ్ మోర్ ఎక్సైట్మెంట్. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఈ 25వ బ్యాచ్ మయూక జరగడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది మయూక, ఐ ఆల్వేస్ సేస్ దట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ మయూక యాక్టర్స్ who are been here, and some of the actors already working with me in the sets, and I congratulate all 25th batch of Mayuka here. Congratulations sir for 25th batch. సో ఎలా అయితే 25 బ్యాచెస్ నుంచి ప్రభన్న ఉన్నారు అని అన్నారు, నేను కూడా 25 బ్యాచెస్ నుంచి ఉన్నా. సో ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్ నుంచి సార్ నిన్న ఆఫ్టర్నూన్ ఫోన్ చేసి రేపు బ్రహ్మానందం గారు వస్తున్నారు అని అంటే, అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు ఎగ్జైట్మెంట్ అనేది కంటిన్యూ అయింది. సో ఫర్ ఫస్ట్ టైం అంటే అంత ఎగ్జైట్మెంట్, ప్లస్ మీరు ఒక సీరియస్గా ఒక వైట్ డ్రెస్లో ఒక ధోతి మీద వచ్చిన బ్రహ్మానందం గారిని చూశారు, కానీ అతను ఇక్కడ ఫన్ చేసింది మీరు చూడలేదు కదా. సో వాట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్ అంటే, మన బ్రెయిన్ని, మన ఎనర్జీని, మన నాలెడ్జ్ని షార్పెన్ చేసుకోవడమే కాదు, మన లోపల ఉన్నటువంటి ఇన్నోసెన్స్ని బ్రతికించుకోవడం, ఎట్ ది సేమ్ టైం స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, ఈ మూడు ఉంటేనే అది రియల్ ఎడ్యుకేషన్. ఈ మూడిట్లో ఏది లేకపోయినా అది జస్ట్ మనం నేర్చుకున్న విద్య, దాన్ని ప్రదర్శించడమే. ఓకే, సో ఆ లైవ్ ఎగ్జాంపుల్ మేము చూసాం, ఎంత హుందాగా సీరియస్గా ఉన్న వ్యక్తిని చూసాం, ఇక్కడ ఫన్ చేశారు ఉత్తేజనతోని. ఎట్ ది సేమ్ టైం లాస్ట్లో ఒక పెద్ద మనిషిగా ప్రామిస్ చేసి వెళ్ళారు, ఏమని, ఇప్పుడు ఆయనకు టైం లేదు, ఇంకొక టైంలో మీకు మళ్ళీ ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ తీసుకుంటాను. సో అది రియల్ ఎడ్యుకేషన్. సో మనందరం కూడా మయూక ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో ఒక ఎడ్యుకేషన్ కోసం వచ్చాం, సంథింగ్ యాక్టింగ్ ఎడ్యుకేషన్ కోసం. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని మనం ఉప్పుకి మాట్లాడతాం. సో మీకు ఆ విద్యకి ఒక సంస్కారం అనేది యాడ్ అయింది అని అంటే యు ఆర్ ద నంబర్ 1. సో మీరు ఏం చేస్తున్నారనే కాదు, ఏం చేసినా దాంట్లో నంబర్ 1గా ఉండేటట్టు చేసేది మన సంస్కారము, మన విద్య యొక్క క్వాలిటీ. సో ఆ క్వాలిటీ విద్య
ఇక్కడ నుంచి అయితే మీకు వస్తుంది. బట్ ఆ సంస్కారంతో మీరు నిలుపుకోవడము, దాన్ని యూజ్ చేసుకోవడం, ఉపయోగించుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ 25th బ్యాచ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మనం మంచి క్లాసెస్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకిల్ని యాజ్ ఇండియన్ కంపోజర్గా ఉన్నాను. నౌ ఐఎమ్ స్టార్టెడ్ మై కెరియర్ విత్ డైరెక్టర్. అంటే యాక్టింగ్ నేర్చుకోవడానికి మీరు అందరూ వచ్చే ఇక్కడ యాక్టింగే లైఫ్ అనుకున్న వాళ్ళు ఎంతమంది, జస్ట్ పార్ట్ టైమ్గా నేర్చుకుందాం అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాక్టింగే లైఫ్ అనుకున్న ఎంతమంది చెయ్యొద్దండి. అలా అనుకుంటూనే ఈ జర్నీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మిలిటరీ మ్యాన్ లైక్ ఒక సోల్జర్ గొప్పోడా, ఒక ఆర్టిస్ట్ గొప్పోడా అంటే నా దృష్టిలో ఆర్టిస్టే గొప్పోడు అంటున్నాను. ఎందుకంటే లైఫ్లో ఆర్టిస్ట్ అనే ఒక వర్డ్కి ఏంటంటే ఏ జాబ్కి రిటైర్మెంట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం చనిపోయేంత వరకు పని చేయగలిగింది ఏదైనా, ఈవెన్ సోల్జర్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా సోల్జర్ని కూడా ఎంటర్టైన్ చేయగలిగింది ఒక యాక్టింగ్ మాత్రమే. యాక్టింగ్ అంటే ఏంటి? నీలో నువ్వు కాకుండా ఎదుటివారి నీలో చూపించగలిగేది యాక్టింగ్. గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. సో ఇలాంటి యాంబియన్స్లో, ఇలాంటి వాళ్ళ పర్యవేక్షణలో మీరు యాక్టింగ్ నేర్చుకుంటునేటప్పుడు కొంచెం అది టైంపాస్కి కాకుండా సీరియస్గా తీసుకొని మయూఖాలో మేము నేర్చుకున్నాము అనే దానికంటే కూడా తన మయూఖా స్టూడెంట్ అని చెప్పగలిగితే మార్కెట్లో, అంటే ఆ స్థాయి మీరు సంపాదించుకోగలిగితే అది మయూఖాకి మయూఖాని డెఫినెట్గా మీరు సీరియస్గా లవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. Good morning and welcome to the 25th batch of Mayuka. Mayuka అనేటువంటి ఒక కాన్సెప్ట్ శూన్య దశలో ఉన్నప్పటి నుండి ఈనాటి శిఖరాగ్ర దశ వరకు జరిగిన 25 బ్యాచీల ప్రస్థానంలోని ప్రతి అడుగులో నేనున్నాను. ప్రతి నిర్ణయం వెనుక నేనున్నాను. ఈ ప్రస్థానంలోని ప్రతి ఫలితాన్ని నేను చూశాను. దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది ఈ రోజున చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా మయూఖా అంటే ఇట్ ఈస్ ఎ బ్రాండ్ అనే స్థాయికి దీన్ని తీసుకెళ్ళటం వెనుక ఉత్తేజపడిన కష్టం, తపన, తన లక్ష్య సాధన కోసం పెట్టుకున్నటువంటి ఆ జీన్ని నేను చూశాను. అందుకే మయూఖా అనేటువంటిది ఈ రోజున చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి కూడా, ఏ డైరెక్టర్ అయినా సరే ఒక కొత్త ఆర్టిస్టులు కావాలి, కొత్త ఒక న్యూ కాన్సెప్ట్తో వస్తున్న వాళ్ళకి ఒక మంచి ఆర్టిస్టులు కావాలి అంటే లెట్ us రిఫర్ టు మయూఖా అనే స్థాయికి మయూఖా ఈ రోజున ఎదగటం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే, ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ని నడపాలి, ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ని రన్ చేయాలి అంటే కావాల్సింది ఏదో ఒక చిన్న పత్రికా ప్రకటన పడేసి, ఆ పత్రికా ప్రకటన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అన్నీ చేసేసి వచ్చినటువంటి ఫీజులన్నీ తీసేసుకొని నామకే వాస్తే రన్ చేస్తుంటారు చాలామంది. కానీ ఆ కోర్సు పూర్తయి వెళ్ళిన తర్వాత వాళ్ళేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీలో కానీ సొసైటీలో కానీ సర్వైవ్ అవుతున్నారని చూసుకుంటే అంత ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనిపించలేదు. చాలా ఇన్స్టిట్యూట్స్ నేను చూశాను. బట్ మయూఖాలో కేవలం ఒక యాక్టర్స్గా తీర్చిదిద్దటమే కాకుండా వ్యక్తులుగా కూడా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను తీసుకోవటం వల్ల మయూఖా టీచెస్ నాట్ ఓన్లీ ద యాక్టింగ్, ఇట్ ఆల్సో టీచెస్ హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ, హౌ బెస్ట్ యూ కెన్ బిహేవ్, హౌ బెస్ట్ యూ కెన్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సొసైటీ అనేటువంటి యాంగిల్లో కూడా మయూఖా అనేటువంటిది స్టూడెంట్స్ని తీర్చిదిద్దటం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈ రోజున ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహామహులు, మహానటులు, మహా వ్యక్తుల యొక్క సినీ ఘనాపాటిల యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా మీరు తెలుసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గొప్ప పోరాటం కనిపిస్తుంది. సినిమా యాక్టర్ కావటం అనేటువంటిది చాలా కొద్దిమంది చాలా ఈజీగా అవుతారు, కొంతమంది చాలా కష్టాలు ఎదుర్కొని అవుతారు. ఎవరు ఎలా ఇచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ని నిలబెట్టుకోవటం, సాధించుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవటం అంత ముఖ్యం. దానికి కావాల్సింది డిసిప్లైన్, డెడికేషన్. ఇందాక తను అన్నాడు, నా లక్ష్యం 10 దాకా నిద్రపోవటం అని. 10 దాకా నిద్రపోయి 11 దాకా ఉల్లాసంగా లేచి
ఒక బద్ధకమైన జీవితాన్ని గడుపుదాం అనుకునేటువంటిది అన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఆ లక్ష్యంలో తను ఎప్పుడు కూడాను సక్సెస్ కాలేదు అంటే హౌ మచ్ హీ ఈజ్ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ టు ద కాజ్ అనేటువంటిది అర్థమవుతుంది. అలాంటి డెడికేషన్ అందరికీ ఉంటే, ముఖ్యంగా ఆర్టిస్టులుగా మీకు వస్తున్నటువంటి ఆర్టిస్టులుగా వస్తున్న మీ అందరూ కూడాను ఆ డెడికేషన్ అలవరుచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళగానే మేము ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతామనే భ్రమంలో ఎవరు ఉండొద్దు. నేను ఫస్ట్ బ్యాచ్ నుంచి 25th బ్యాచ్ వరకు చెప్తున్నమాట అదే. ఇక్కడ నుంచి వెళ్ళటం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ సర్టిఫికేషన్. ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ అనేటువంటిది మీలో ఆల్రెడీ ఉన్న ఒక నటుణ్ణి రిఫార్మ్ చేయగలదు, రిఫ్రెష్ చేయగలదు తప్ప ఇట్ కాంట్ గెట్ యూ ద వర్క్ తెచ్చుకోవటం అనేటువంటిది మీ టాలెంట్ మీద, మీ కృషి మీద, మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ పరంగా మీరందరూ కూడా ఫస్ట్ రియలైజ్ ద ఫ్యాక్ట్స్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏంటో తెలుసుకోండి. ఎవరు కళలు కనాలి కానీ కళల్లో తేలిపోకూడదు. ఆ తేలిపోయేటువంటి ఇదిలో జీవితాన్ని ఎంత ఇదిగా మనం సీరియస్గా తీసుకుంటున్నామో, ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నామో అనేటువంటి ఒక ప్రాక్టికల్ అవుట్లుక్తో కనుక మీరు మీ జీవితాన్ని నడిపించుకున్నట్లయితే ఎవరు ఏమవుతారో మనం చెప్పలేము. డోంట్ క్రిటిసైజ్. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈజ్, బట్ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్, యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్ అంటారు. కాబట్టి రేపటి రోజు మీరందరూ ఏ స్థాయికి వెళ్తారో అనేటువంటిది మీ టాలెంట్ మీద, మీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. మయూకా విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ద రెప్యుటేషన్ ఆఫ్ మయూకా ఈ రోజున మీకు ఒక అడిషనల్ సర్టిఫికేషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మయూకాని సెలెక్ట్ చేసుకోవటం అనేటువంటి దాంట్లో కూడా యూ పీపుల్ ఆర్ వెరీ వైజ్ ఇనఫ్ అండ్ స్మార్ట్ ఇనఫ్ అనేటువంటి ఒక అభిప్రాయం ఇటు ఇండస్ట్రీలో ఉంది. అలాగే నేను 25 బ్యాచీలుగా నేను ఇక్కడ వస్తున్నాను, చూస్తున్నాను. ప్రతి బ్యాచీలో నేనున్నాను. వెళ్తున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఒక కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాడు, మంచి సక్సెస్ సాధిస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాంబాబు గారు, మా అన్న. రోజు సాయంత్రం అన్నయ్య దగ్గర కూర్చుంటాం. నేనంటే చాలా ఇష్టం. ప్రపన్నకి వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్. చిరంజీవి గారికి వీళ్ళిద్దరు చాలా దగ్గర. 25వ బ్యాచ్ మీరందరూ ఇక్కడ అడుగు పెట్టడంతోనే ఆర్టిస్టులు అయిపోయారు. ఆర్టిస్ట్ అంటేనే చిరంజీవి గారు ఆర్టిస్ట్, మీరు ఆర్టిస్ట్ అయిపోయినట్లే. అట్లా ఉత్తేజనతో గంట టైం గడిపే అదృష్టం రోజు మాకు కలుగుతుంది. ఆ గంట ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉంటాం. అట్లాంటిది మీకు ఇంకా ఎంత అదృష్టవంతులో మరి మీరు. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ 25th మంది అసలు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఐ సీన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ చెన్నై, కోల్కతా, ముంబై అన్ని చోట్ల చూశాను. ఇంత సక్సెస్ఫుల్గా రన్ అయింది అయితే నేను చూడలేదు. అండ్ యూ హ్యావ్ బెస్ట్ ఫ్యాకల్టీ అబౌ యూ హ్యావ్ హియర్. నేను ఆయనకి డబ్బేయట్లేదు, బికాస్ నేను ఆయన ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, తెలుసు, చూస్తున్నాను అన్నీ. అసలు too best. You people are so blessed. Thank you so much for this opportunity. భూదేవి మా సిస్టరు. నాకు ఇష్టం లేని విషయం ఒకటి చెప్తాను. చాలా పెద్దవాళ్ళందరూ కలిసి అమ్మాయిని నువ్వు తెలుగు భాషకి అంకితం, తెలుగు పాటలే పాడాలి, దేశభక్తి గీతాలే పాడాలని ఒక మంచి కోయిల లాంటి గొంతును, ఇప్పుడు తెలుగు కోకిల అనే తనకి ఒక పేరు, తెలుగు కోకిల భూదేవి అంటేనే యూట్యూబ్లో వస్తుంది. భూదేవి అంటే రాదు, తెలుగు కోకిల భూదేవి అంటేనే వస్తుంది. అంటే కేవలం దేశభక్తి గీతాలకు తెలుగు భాష మీద మాత్రమే పరిమితం అయిపోయి అంత మంచి గొంతున్నా కూడా ఇటు టీవీ వైపు కానీ అటు సినిమా వైపు కానీ వెళ్లకుండా కట్టుబడి ఉంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే అన్ని పాటలు పాడాలని. బట్ దేశభక్తి పాటలు ఉంటే పాడేస్తుంది అనుకో. ముఖ్యంగా అన్నయ్య వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక రచయితగా, నటులుగా కంటే కూడా నాకు వ్యక్తిత్వం చాలా ఇష్టం. విలువలు అనేటివి చాలా నేర్చుకోవచ్చు మయూకాలో. భాష, ముఖ్యంగా తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందా, ఎంత గొప్పగా ఉంటుందా అనేలా అన్నయ్య రచన కానీ, అన్నయ్య మాట్లాడే విధానం కానీ, నేర్పించే విధానం కానీ, మీరు చాలా విలువలు కూడా, సంస్కారం కూడా నేర్చుకుంటారంటే మీకు లేవని కాదు. నటనతో పాటు ఇంకా మీరు చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు అని తెలియజేస్తూ అన్నయ్య పాట పల్లవి మాకు వినిపిస్తాను. దాశరథి గారి పాట. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిప్పుడు,
ఆ ఆ ధన్యవాదాలు. అండ్ డైరెక్టర్, వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. వీడెవడో కాదు, గ్రేట్ యాక్టర్, అందగాడు, విపరీతమైన అందగాడు. ఈ నల్లతాడు వేసుకోవడం వెనుక నేను ఆ హీరోని చూసే నల్లతాడు వేసుకోవడం మొదలెట్టాను. ఆ తర్వాత స్టార్ హీరో నుంచి స్టార్ కమెడియన్ అయిన ఒక హీరో ఉన్నాడు, సుధాకర్, కమెడియన్ సుధాకర్. వాళ్ళ అబ్బాయి వీడు యాక్టర్ అండ్ డైరెక్టర్. వీడు డైరెక్ట్ చేస్తున్న వెబ్ సిరీస్ని ఫస్ట్ మన మయూకా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా సార్ అని పిలిచి వాళ్ళని తీసుకొని ఆ తర్వాత ఇట్లా చేస్తాడు. ముందుగా 25th బ్యాచ్కి ఆల్ ది బెస్ట్. నేను 9th బ్యాచ్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఉత్తేజ్ గారికి. ఇంకా ఏం చెప్పగలను అంటే ఉత్తేజ్ గారు లాంటి మా గురువు దొరకడం నేను ప్రతి చోట చెప్తుంటాను. అప్పుడు పద్మాంటికి అసలు చాలా సిక్కున్నారు. సో ఆయన క్లాసెస్లో అది తెలిసేది కాదు. లైక్ కొంతమందికి అయితే లైక్ మొహంలో తెలిసిపోతుంది కదా, లైక్ ఏమంటారు అంటే అసలు అంత జరుగుతుందని మాకు అసలు తెలియదు. లిటరలీ మేము 9-12 మెంబర్స్ ఉండేవాళ్ళం, మాకు అసలు తెలియలేదు. ఎప్పుడైతే తెలిసిందో అందరం అసలు షాక్ అయిపోయాం అనమాట. సో అవునవును, క్లాస్ వరకు ఆయన ఈ మూడ్లోనే ఉండేవాళ్ళు అనమాట, టీచింగ్ మూడ్లోనే. ఎప్పుడైతే వెళ్ళాక అప్పుడు ఇక్కడి నుంచే హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ నుంచి డైరెక్ట్ క్లాస్కి వచ్చేవాళ్ళు. అప్పుడు మాకు ఎండ్ నాకు తెలిసి మా కోర్స్ అయ్యే ఎండ్కి స్లోగా అర్థమైంది అనమాట. అదే చాలా ఇక్కడ ఏదో పెద్ద స్పీచ్ ఇచ్చి మోటివేట్ చేద్దామని అయితే రాలేదు. సో ఒకటందరూ గుర్తుపెట్టుకోండి, మంచిగా టైంకి రండి, టైమింగ్ మెయింటైన్ చేయండి, ఉత్తేజంతో మంచి ర్యాప్ మెయింటైన్ చేయండి, చాలా నేర్చుకుంటారు. అంటే మేము కూడా అదే చేస్తాం, అదే జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తా ఏంటంటే మయూకా నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తున్నప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తా, మనం ఎప్పుడు కలిసినా అని మయూకాలో కలవద్దు బ్రో. ఎక్కడ కలిసినా సినిమా సెట్లో లేకపోతే స్క్రీన్ మీద, లైక్ నేను ఒకవేళ ఒక సినిమాలో మనం సీన్ చేయకపోయినా కానీ విత్ ఇన్ ద సినిమా మనం అందరం ఒక దానిలో ఉంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటా. సో ఐ విష్ ఐ సీ మెనీ ఫేసెస్ ఫ్రమ్ హియర్. షూటింగ్ సెట్లో కలుద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను శ్రీ అన్వేష్ 5th బ్యాచ్ స్టూడెంట్ని. ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. లైక్ మీరు ఇక్కడ దాకా వచ్చారంటే యువర్ యాక్టింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే. కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి చాలామందికి, అవి పోగొట్టుకొని లైక్ క్యారీ ఫార్వర్డ్ అయిపోండి అంతే తప్ప లైక్ ఈ రిస్ట్రిక్షన్స్, సిగ్గులు, భయాలు, బిడియాలు, మొహాటాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకుని ఎలాగో ఆయన తీసేస్తాడు అవన్నీ. సో గెట్ యూస్ టు ఇట్ అంతే. ఎంజాయ్ ద ప్రాసెస్. స్టూడెంట్లో వచ్చారు కదా, యాక్టర్స్లో బయటకు రండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. చెప్పే అంత పెద్దోడే కాదు, మీకంటే జస్ట్ 2-3 బ్యాచెస్ ముందు అంతే. బేసికలీ నేను ఒక్క విషయం మాత్రం అందరికీ లైక్ ఎవరికైనా చెప్పాలనుకుంటాను. యాక్టింగ్ మన కెరియర్ అని పక్కన పెడితే మన మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. లైక్ సార్ కూడా అప్పుడప్పుడు చాలాసార్లు చెప్పారు, మనకి ఇప్పుడు వర్క్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, ఇంకో 1 year ఉండకపోవచ్చు. మన లో ఫీల్ అయిపోయి మోటివేషన్ లేకుండా లైక్ వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయి సినిమా అవుతుంది ఇంకా ఇలా అనుకోకుండా మెంటల్ హెల్త్ స్టేబుల్గా పెట్టుకొని ఎప్పటికైనా ఛాన్స్ రావచ్చు. లైక్ చిన్న ఒక లైక్ చెప్పాలంటే కళామ తల్లి అందరం మనందరం వాళ్ళ పిల్లలం. తల్లి ఫుడ్ పెడుతూ వెళ్తుంది అందరికి, ఒక్కొక్కరికి. మనందరం లైన్లో ఉన్నాం, అందరి దగ్గరికి వస్తాం. జస్ట్ వెయిట్, అంతే. వెయిట్ చేయండి, అందరికీ ఛాన్సెస్ వస్తాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 25th బ్యాచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలామంది ఆల్రెడీ చెప్పేసినారు, లైక్ యూనో మీకు కావాల్సింది ఏంటి అని అంటే జస్ట్ బీ హియర్, ఎంజాయ్ ద ప్రాసెస్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇట్స్ ద డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అంటే మనము ఆడిషన్స్ వెళ్తుంటాం, ఫెయిల్యూర్ దొరుకుతుంది, లేదా మనం అనుకున్నది మనకు కాదు. అక్కడికి వెళ్ళినాక అరే 100 మందిలో నువ్వు అక్కడ ఉంటారే, నువ్వు పక్కకి జర్రా అంటాడు. లైక్ మనం ఏదో అవుతాం ఏదో అన్నట్టు ప్రభు సార్ అన్నట్టు కూడా లైక్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేది ఉండదు. బీ కాన్ఫిడెంట్ విత్ వాట్ యూర్ డూయింగ్, ప్లాన్ యువర్ జర్నీ అండ్ గోల్ మాత్రం ఫిక్స్ పెట్టుకొని ముందుకెళ్ళండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ అందరికీ. మై సెల్ఫ్ భాస్కర్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 22nd బ్యాచ్.
2023 హైదరాబాద్కి వచ్చా ఫస్ట్ టైం, అండ్ ఇదే రోడ్లో 2-3 టైమ్స్ చూసా మయూకా ఫిలిం అండ్ ఇన్స్టిట్యూట్ అని. లోపలికి రావాలంటే భయం వేసేది. అండ్ వన్స్ వచ్చి సార్ని అప్రోచ్ అయ్యాక సో అప్పుడు తెలిసింది నాకు యాక్టర్ అవుతా అని, సార్ షార్ట్ లిస్ట్ చేసేదాకా. సో 2 months మై జర్నీ వాజ్ సో గుడ్. మయూకా ఫ్యామిలీ నాకంత మంచి ఫ్రెండ్స్ దొరికారు. 2 months ఎలా అయిందో తెలియదు. అండ్ ఇక్కడ నేను మయూకా నుంచి వెళ్ళాక నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ నేను చాలా నేర్చుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు 25th బ్యాచ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ టు సుజిత్ సార్ అండ్ ఉత్తేజ్ సార్. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సుజిత్. నేను యాక్టర్ అండ్ యాక్టింగ్ కోచ్ అండ్ మెంటర్. ఐ వర్క్ ఇన్ మయూకా ఫిలిం యాక్టింగ్ స్కూల్. సో ఈరోజు మయూకా ఫిలిం యాక్టింగ్ స్కూల్ అనేది 25th బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ చాలామంది యాక్టర్స్ వచ్చారు. ఈరోజు బ్రహ్మానందం గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఇక్కడికి. అండ్ హీ విషెస్ all the very best for our actors. And if you are looking for an acting school, if you want to become an actor in Telugu film industry, exclusively Telugu film industry, come. This is the best place for learning and acting in the Mayuka Film Acting School. With already industry lo ఒక 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ తెలుగు యాక్టర్ ఉత్తేజ్ గారి చేత, ఉత్తేజ్ గారి ఆధ్వర్యంలో ఐఎమ్ ఆల్సో బీ ద పార్ట్ ఆఫ్ ద ట్రైనీ. ఇద్దరం కలిసి యూ కెన్ నో హౌ అ ఫిల్మ్ యాక్టింగ్ కెన్ బీ లర్న్. So please come join in the Mayuka Film Acting School if you want to become a good actor. హలో, నేను మయూకా 14th బ్యాచ్ స్టూడెంట్ని. మయూకా ఇప్పుడు 25th బ్యాచ్ వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎవరైతే యాక్టింగ్ అనేది ప్యాషన్ లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్స్ అవుదాం అనుకుంటున్నారో ప్లీజ్ కమ్ టు మయూకా. ఎస్పెషలీ గర్ల్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, అమ్మాయిలు ఎవరైనా సరే ఏ భయం లేకుండా, ఇది జస్ట్ లైక్ యువర్ ఫ్యామిలీ. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మయూకా ఫ్యామిలీ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు పునీత్. నాది 22nd బ్యాచ్. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఇక్కడ జాయిన్ అయినకు ముందు నాకు తెలుగు అంత మంచిగా రాదు. సో మా సార్ ఉత్తేజ్ సార్ నాకు చాలా దగ్గర నుంచి నేర్పించారు. తెలుగు రాకపోయినా అంటే వాయిస్ మెసేజ్ పెట్టి ఇలా నేర్చుకోరా అలా నేర్చుకోరా అని డైలాగ్ నేర్పించారు. సో ఇక్కడ తెలుగు కన్నడని చూడకుండా అందరికీ యాక్టింగ్ నేర్పిస్తున్నారు సార్. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 25th బ్యాచ్. అందరూ మంచిగా నేర్చుకోండి. బయట వెళ్ళాక అందరూ ఆడిషన్ వెళ్ళాలి. అందరూ మంచిగా ట్రై చేస్తే 100% ఛాన్సెస్ దొరుకుతాయి సినిమాలో. ఎవ్రీడే ఆడిషన్ వెళ్ళాలి, అంటే అప్పుడే దొరుకుతాయి ఛాన్స్. సో ట్రై చేయండి గట్టిగా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవేణి. నేను 20th బ్యాచ్ స్టూడెంట్ని. 25th బ్యాచ్కి ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు మయూకా ఫ్యామిలీ. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా బాగుంటుంది ఇక్కడ. ఎవరైతే పేరెంట్స్ అమ్మాయిలకి ఎందుకు ఈ ఫీల్డ్ అనుకునే వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ నేచర్తో విలువలతో నేర్పిస్తున్నారు. సో ఎవరైనా అమ్మాయిలు ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ వెల్కమ్ టు మయూకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను 22nd బ్యాచ్ స్టూడెంట్ని. మై సెల్ఫ్ శ్రీయా. వెల్కమ్ టు 25th బ్యాచ్ స్టూడెంట్స్. ఇక్కడ స్పెషల్గా అమ్మాయిలని చాలా ఫ్యామిలీలో ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేస్తారు సార్. అండ్ ఈ 25th బ్యాచ్ నుండి స్పెషల్గా అమ్మాయిలకి 10,000 కూడా తక్కువగా తీసుకుంటున్నారు. సో ప్లీజ్ జాయిన్ ద మయూకా ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. నా పేరు సీతారాం. నేను మయూకా 21st బ్యాచ్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ 25th బ్యాచ్. నేను యాక్చువల్లీ యాక్టింగ్ స్కూల్స్ వెతికాను దేంట్లో జాయిన్ అవుతా అని, బట్ అంతా చూసిన తర్వాత ఐ లైక్ మయూకా వెరీ మచ్. అండ్ జాయిన్ అయ్యాక కూడా లైక్ ద వే ఉత్తేజ్ సార్ ట్రైన్స్ అండ్ సుజిత్ సార్ ట్రైన్స్, ఇట్ వాస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ యాక్చువల్లీ ఆ చేంజ్ తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కోర్స్. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎనీ యాక్టింగ్ స్కూల్, మయూకా ఇస్ ద బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు అనిల్ కుమార్. నేను 22nd బ్యాచ్ అండ్ వెల్కమ్ టు 25th బ్యాచ్. సో సినిమా యాక్టింగ్ అంటే బయట చాలా చాలా ఇబ్బందిగా అనుకుంటారు, కానీ ప్రతిదానికి ఒక మ్యాపింగ్, ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి. సో మయూకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ అనేది బెస్ట్ చాయిస్. సో మీరు యాక్టింగ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే మయూకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ రండి. ఇక్కడ మా గురువు ఉత్తేజ్ సార్ కావచ్చు, సుజిత్ సార్ కావచ్చు, చాలా బాగా ట్రైన్ చేస్తారు. అండ్ లేడీస్ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. ఐమ్ శ్వేత ఫ్రమ్ 24 బ్యాచ్. ఐ ఫీల్ సో బ్లెస్డ్. సార్తో ఫ్రమ్ దట్ 2 months అనేది చాలా గైడెన్స్ వచ్చింది సార్ వల్ల. అండ్ there is lot more to learn from Mayuka. I request everyone, upcoming actors అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా
మయూకాకి ఖచ్చితంగా రండి. ఇట్స్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్. యాక్చువల్లీ మాది రీసెంట్గానే అయిపోయింది బ్యాచ్ అండ్ నాకు తొందరగానే ఒకటి ఆపర్చునిటీ వచ్చింది. ఐ యాక్టెడ్ యాజ్ అన్ కానిస్టేబుల్ ఇన్ ఏ షూట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు రాజేష్. నేను 22nd బ్యాచ్. వెల్కమ్ టు ద 25th బ్యాచ్ మయూకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్. ఇక్కడికి రాకముందు ఒకలా ఉంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలా వెళ్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ప్యాషన్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. ఒకరు క్రికెటర్ అవ్వాలని, ఒకరు సింగర్ అవ్వాలని, ఒకరు యాక్టర్ అవ్వాలని, ఒకరు IAS IPS ఇలా వాళ్ళ అందరికీ ఉన్న గోల్స్కి దాని వైపుగా ఏ ప్లాట్ఫామ్ ఎంచుకుంటే దాన్ని త్వరగా రీచ్ అవుతాము. అలాగే యాక్టర్ అవ్వాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఒక రైట్ వే, కరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అని అంటే అది మయూకా ఫిల్మ్ యాక్టింగ్ స్కూలు. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అండ్ 30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మా గురువు గారు ఉత్తేజ్ గారు, ఆయన ఒక యాక్టరు, ఒక రచయిత, ఒక డైరెక్టరు. 24 క్రాఫ్ట్స్ గురించి ఆయనకి అన్నీ ఇమిడించుకున్నారు బాడీలో. చిన్న ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిన్న మార్నింగ్ నుంచి నైట్ 8:30 వరకు ఆయనతోనే ఉన్నా నేను. ప్రతి ఒక్క పనిని ఎంత ఎగ్జైట్మెంట్గా, అరే రేపు బ్రహ్మానందం గారు వస్తున్నారా, అరే ఇది తీసుకురా, అరే అలా చేయాలరా, ఇలా చేయాలి. ఆయనకి ఒకసారి అనిపిస్తుంది నా ఏజు ఆయన ఏజు అంటే చాలా పెద్దవారు ఆయన, కానీ నాలో కూడా ఉండదు అంత ఎగ్జైట్మెంట్ కానీ, అంత ఎనర్జీ కానీ, అంత ఉత్తేజం కానీ. ఆయన చిన్న పిల్లోళ్ళలాగా ఆయనకి నేను షాక్ అయిపోయాను. సార్ ఎలా సార్ మీ మైండ్ అలా రన్ అవుతుంది, మీకు ఎవ్రీ మినిట్కి మీకు కొత్త థాట్స్ వస్తున్నాయి, చాలా మీకు నేనే ఆశ్చర్యపడిపోయాను. అలా ఆయన దగ్గర మనం ఒక్క రోజున్నా అది మన అదృష్టంగా భావించాలి. నాకు పర్సనల్గా చెప్తున్నా, ఉత్తేజ్ సార్కి నేను లైఫ్ లాంగ్ ఒక తమ్ముడు కావచ్చు, ఒక కొడుకు కావచ్చు, ఏదైనా కావచ్చు, నా ప్రాణమైనా ఇస్తా ఆయన కోసం. ఎవరైనా సరే యాక్టర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మయూకా బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నమ్మండి, ఇక్కడ జాయిన్ అవ్వండి, సక్సెస్ అవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరేందో బయట ప్రపంచానికి తెలుస్తుంది. హలో ఎవ్రీవన్, నా పేరు ఫల్గుని మహేష్. నేను 17th బ్యాచ్ స్టూడెంట్ని మయూకాలో. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు 25th బ్యాచ్. బేసిక్గా యాక్టింగ్ నేర్చుకుందాము అని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనే వాళ్ళకి మయూకా ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద 25th బ్యాచ్. అండ్ 25th బ్యాచ్ సందర్భంగా సార్ ఆడపిల్లలకి కూడా కొంచెం ఫీజు తగ్గించడం జరుగుతుంది. అండ్ చాలామంది పేరెంట్స్ అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీకి పంపించాలంటే భయపడతారు, కానీ ఇప్పుడు అసలు అలా ఏమీ లేదు. నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఇస్ అంతా మిస్కన్సెప్షన్, మిస్ఇన్ఫర్మేషన్సే. సో ప్లీజ్ అందరూ మయూకాకి వచ్చి యాక్టింగ్ నేర్చుకోండి. మీలో మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అండ్ యూ విల్ బీ అవుట్ స్పోకెన్. సో యా, థ్యాంక్ యూ. నా పేరు మణిరూప్. నేను మయూకా 11th బ్యాచ్ స్టూడెంట్ని. మయూకా 25th బ్యాచ్ వరకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ 25th బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ యాక్టింగ్ చేయాలి అనుకుని దాని పట్ల ప్రత్యేకమైన అవగాహన లేని వాళ్ళకి మయూకా అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. మీరు వచ్చి ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ యాక్టర్స్గా వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దేవ్ ప్రమోద్. నేను యాక్చువల్లీ ఇక్కడ మయూకా టాకీస్లో 24th బ్యాచ్ నాది రీసెంట్గానే కంప్లీట్ అయింది. నార్మల్గా సిల్వర్ జూబ్లీ అంటే 25 years సెలబ్రేషన్ అంటారు. చెప్పాలంటే ఒక రకంగా 25th బ్యాచెస్ కంప్లీట్ చేసుకుంటున్నా. ఐ మీన్ లైక్ 24 బ్యాచెస్ కంప్లీట్ చేసుకుని 25th బ్యాచ్లోకి అడుగు పెట్టబోతున్నా. మయూకా టాకీస్ కూడా ఈరోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లాంటివే. నేను ఒక విషయం చెప్తానండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ పోయెట్, బీ ఒరిజినల్ అని ఒక వ్యక్తి అన్నాడు. నేనేమంటానంటే ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ యాక్టర్, జస్ట్ బీ వల్నరబుల్. అంటే ఇంతకుముందు ఒక బ్రదర్ మాట్లాడారు. యాజ్ అన్ యాక్టర్ అలా ఇలాంటి క్వాలిటీస్ మనకి ఇక్కడ మయూకా టాకీస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉత్తేజ్ సార్ ఆధ్వర్యంలో నేర్పించడం జరుగుతుంది. ఎవరికైనా యాక్టింగ్ నేర్చుకోవాలి అని ఎవరైనా అనుకుంటే ఐ కెన్ గ్యారంటీ యూ దట్ మయూకా టాకీస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ టు కమ్ అండ్ మోల్డ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ 25th బ్యాచ్. నేను లాస్ట్ బ్యాచ్ 24 బ్యాచ్ స్టూడెంట్. నేను
నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను. నాకు చాలా నేర్చుకోవడం కాదు, ఒక ఎనర్జీ ఇచ్చింది మయూక. ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఒక కెమెరాని చూస్తే చాలా ఈజీగా చెప్పగలుగుతున్న డైలాగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక ఎనర్జీని ఇచ్చింది మయూక. నేను అందరికీ చెప్పగలను, మయూకలో చాలా కాన్ఫిడెన్స్గా జాయిన్ అవ్వండి, చాలా మంచిగా ఉంటుంది. ఉత్తేజ్ సార్ కానీ సుజిత్ సార్ కానీ చాలా ఇంట్లో వాళ్ళు మాదిరి చెప్తారు మనకు. అది పర్సనల్ విషయాలు కానీ ఏదైనా కానీ చాలా మంచిగా చెప్తారు, బాగా నేర్పిస్తారు. నేను ఇప్పటి నుంచి బయటికి వెళ్ళగానే నేను ఆడిషన్స్కి వెళ్తున్నా. అందరు నన్ను పిలుస్తున్నారు మయూక అంటే, ఫొటోస్ పెట్టగానే మయూక స్టూడెంట్ అంటే చాలామంది పిలుస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళగానే ఆడిషన్స్కి వెళ్తున్నా. థ్యాంక్స్ 25th బ్యాచ్కి కంగ్రాచులేషన్స్. నా పేరు సందీప్, నేను 24th బ్యాచ్ స్టూడెంట్ని. సో టుడే ఐమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ 25th బ్యాచ్ ఇనాగ్రేషన్ టుడే. అండ్ మీకు చెప్పాలంటే ఇక్కడ ఫ్యాకల్టీ జబర్దస్త్ ఫ్యాకల్టీ, అమేజింగ్ ఫ్యాకల్టీ, సుధీర్ సార్ కానీ ఉత్తేజ్ సార్ కానీ. సో ఎవరైతే సీరియస్గా బికమ్ అన్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, మైకాకి రండి. మైకా ఈజ్ అమేజింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు అలీ, నేను 4th బ్యాచ్ స్టూడెంట్ని. నా పేరు శామ్, నేను 8th బ్యాచ్ స్టూడెంట్ని. ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను, తర్వాత అమ్మ తన్ని జాయిన్ చేసుకుంది. యా, అమ్మ వల్లే నేను జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. అయితే మయూక 25th, నేను హస్బెండ్, తను వైఫ్. అయితే అమ్మాయిలకి ఇక్కడ ఫీజు కంజెషన్ ఉంటుంది. దానికి ఫస్ట్ నేనే నా నుంచే తను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఫీజు కంజెషన్ ఇచ్చింది మా నుంచే. ఒక 10,000 తగ్గించారు. అప్పుడు నేను అడగకముందే తగ్గించారు. కంగ్రాచులేషన్స్ టు 25th బ్యాచ్. మా మయూక 25th బ్యాచ్ అవ్వడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నేను హ్యాపీగా చెప్తున్నా, అమ్మాయిలందరూ హ్యాపీగా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సేఫ్టీ వైజ్ ఇట్స్ టూ గుడ్. యా, ఒక్క రీజన్, కాన్ఫిడెంట్ అయితే బీభత్సంగా బిల్డ్ అయిపోద్ది, మామూలుగా కాదు. క్లాసెస్ గురించి అంటే కూడా పర్సనల్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ. అది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లీజ్ డూ జాయిన్ మయూక. థ్యాంక్ యూ.